అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఈ సినిమా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారిని ఏఎన్ఆర్ గారిని విరివిగా కలిసినప్పుడు ఎన్టీఆర్ గారు ఈయన సాహిత్యము ఈయన రచనా శైలి ఇవన్నీ చూసి నువ్వు సినిమాల్లో ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి, సినిమాల్లో నువ్వు రాణిస్తావు, వెళ్ళి వాళ్ళని కలువు వీళ్ళని కలువు అని కొన్ని పేర్లు చెప్తుంటే ఈయన వెళ్ళి కలిసేవారు కాదంట, వాళ్ళని మీట్ అయ్యేవాళ్ళు కాదంట. ఈయన అంటే జర్నలిజంలో కూడా ఈయన ఒక మార్క్ ఏంటంటే ఒక జనరల్ జర్నలిజంలో కూడా కవిత్వం ఎక్కువ ఉండేది. అవును, పొయిటిక్ గా ఉండేది అనమాట. ఇప్పుడు ఇంగ్లీషులో రాసిన, తెలుగులో రాసిన, ఆంధ్రప్రభలో ఆర్టికల్స్ రాసిన కొంచెం పొయిటిక్ టచ్ ఉండేది విశ్లేషణలో. అట్లాగే ఆంధ్రపత్రికలో కొంచెం ఎక్కువైంది. ఆయన బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. ఆయన సంపూర్ణంగా తాను ఏమిటనేది తాను పరీక్షించుకోగలిగాడు. ప్రేక్షకులు కూడా అంతగా ఆదరించారు. ఆ రోజు పాఠకులు ఆదరించారు. ఈ ప్రక్రియలో ఆయనకి కొంచెం కొంటె ఊహలు ఉంటాయి. అంటే ఎవరు ఏం చేయకూడదో ఆ చేయించడం అనమాట. రామారావు గారి చేత ఒక కథ రాయించాడు, నాగేశ్వరరావు గారి చేత ఒక కథ రాయించాడు, గిరిజ గారి చేత ఒక కథ, రేలంగి గారి చేత ఒక కథ. అంతకుముందు సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఏమంటే మీరు ఏ సినిమా చేస్తున్నారు, ఎటువంటి పాత్ర, ఇది ఎన్నాళ్ళు అవుతుంది, ఎలా ఉంది, ఇంతకుముందు చేసిన సినిమా, ఇదే ఉండేది. జనరల్గా అందరూ అడిగేది. ఈయన అది అడిగాడు కాదు. నీ మనసు ఏమిటి, మీ మనసులో ఆలోచనలు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విశేషాలను బయటికి తీసుకురావాలని వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ చేత మాట్లాడించడం, ఆ రకంగా ఇంటర్వ్యూలు ఉంటాయండి. రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూలు కానీ, నాగేశ్వరరావు గారు. సో ఈ ప్రక్రియలో వాళ్ళలో ఒక కళాత్మక రచయిత ఉన్నాడని సెలెక్టెడ్గా ఆయన అందరి చేత చేయించాడండి. ఆయన త్వరలో నేను పుస్తకం రూపంలో తీసుకురాబోతున్నాను. సూపర్. రామారావు గారు రాసిన కథలు, నాగేశ్వరరావు గారు రాసిన కథలు, గిరిజ గారు, రేలంగి గారు, గుమ్మడి గారు, వీరందరి చేత వారి మనసులోని మాటను, అంటే వారి వృత్తిపరంగా కాకుండా వారి స్వతహాగా వాళ్ళ ప్రవృత్తి కానీ నేపథ్యం కానీ బయటపెట్టేటువంటి వెల్లడించేటువంటి శీర్షికలు చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ బుక్ అవుతుంది. అవునండి. ఎందుకంటే రామారావు గారు కథ రాశారు అంటే అది కొత్తగా ఉంటుంది, ఆయన ఏం చెప్పుంటారని. అలాగే రామారావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమి విషయాలు చెప్పారు అది కూడా చిత్రం. అంటే దాంట్లో ఒక మనిషికి, ఒక ఆర్టిస్ట్గా మనం సినిమా తీసేస్తే వాళ్ళ మనసులో ఉండేటువంటి వేదాంతం కానీ, దైవ హ్యూమానిటిక్ మానవత్వపు విలువలు కానీ ఇవన్నీ బయటపడతాయి. సో ఆ రకంగా ఉంటాయండి ఆయన ఇంటర్వ్యూస్ వాళ్ళతో. అట్లాగా దగ్గర అవ్వటం. తర్వాత ఈయన రాసినటువంటి కొన్ని ఆర్టికల్స్ చూసి రామారావు గారు చాలా ఏళ్లకు ముందు నుంచి ఆయన పరిచయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే రామారావు గారు ఫస్ట్ టైం సినిమా వచ్చినప్పటి నుంచి ఆయన పరిచయం. మా నాన్నగారి మేనమామ ఆయన సినిమాకి రావడానికి దోహదపడ్డారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి పచ్చిమిరపకాయ బజ్జీల సాన్నిధ్యం ఒకటి ఉంది. అంటే ప్రతి సాటర్డే సండే ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి వీళ్ళందరూ మీట్ అయ్యి పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుని తినేవాళ్ళు సాయంకాలాలు. అది చిన్నప్పటి నుంచి ఉంది. సో ఆ ఇంటిమసీ, ఈ పిల్లాడు ఇలాగా ఇంత బాగా రాస్తున్నాడు, ఈయన శైలి బాగుంది, పొయిటిక్ నేచర్ అనేప్పటికీ ఆయనకు చాలా ఇష్టం రామారావు గారికి. అందుకని ఆయన చాలాసార్లు ప్రోద్బలం చేసి ఫస్ట్ 1960-61 పెండ్లి పిలుపు సినిమాకి పెట్టారు ఆయనే. ఆయన ఎవరికి చెప్పలేదు, ఆయనే మీరు ఈ సినిమాకి చెయ్యండి అని. అక్కడ ఆత్రేయ గారు దాని కథా మాటలు రాస్తూ అంటే ఆయన చేసి వీళ్ళు ఒక వర్షన్ రాసి ఇచ్చారు. తర్వాత ఆయనకి ఈ డిలేలు, సినిమా పరంగా ఉండేటువంటి కాలయాపన ఇది ఆయన నచ్చదు. ఏదైనా కూడా చాలా త్వరగా చేయటం అలవాటు, మార్పులు చేర్పులైనా సరే వర్షన్ అలాగా. ఆ ఒరవడి, ఆ స్పీడ్ ఉండటం వల్ల ఆయన అక్కడ ఇమ్మడలేక మనకి ఎలాగూ జాబ్ ఉంది కదా, ఎందుకు దీన్ని వదిలేసి రావటం జర్నలిజం. స్వతహాగా ఏముంటుందంటే మధ్యతరగతి కుటుంబంలో ఒక ఉద్యోగం అనేటువంటిది బాధ్యత. పెళ్లి చేసుకోవాలి, ఇంకా పెళ్లి కాలేదు ఆయనకి, మరి ఉద్యోగం ఉంటే కానీ పిల్లలు ఎవరు. సో ఆ ఉద్యోగం అనేటువంటిది కంపల్సరీ చెయ్యాలి. అంతేగాని సినిమాల్లో పాటలు రాస్తాను లేకపోతే పాటలు రాస్తాయని చెప్పారు అంటే ఇవి ఎవరు కదా. అందులో ఆ రోజుల్లో అసలు ఎవరు, ఇప్పుడు ఎవరు లేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజ పరంగా ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్లో అసలు ఎవరు. అదొక బాధ్యత. ఒక యువకుడు పట్టభద్రుడైతే ఉద్యోగం చెయ్యాలి అంతే. అది ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, అది ఎక్కువ అమలులో ఉన్న రోజులు.
సో ఆయన జర్నలిజంని ఆయనకి ఇష్టమైన వర్తి కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారండి. బట్ నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని వేటూరి వరకు సద్వినియోగం చేసుకున్నారు, పాట రాశారు కూడా, ఆ పాట సినిమాలో లేకుండా చేశారు అని తెలిసింది. నిజమేనా అది? చేశారు కాదు, అనుకోకుండా అలా జరిగింది. అది లేటర్ స్టేజ్ అండి. ఆంధ్రపత్రిక నుంచి మళ్ళా ఆయనకి పెళ్ళయి అక్కడికి సంసారాన్ని షిఫ్ట్ చేయడం ఇష్టం లేక మద్రాసు నగరానికి విజయవాడలో పెట్టండి అని ఆయన అడగటం శంభుప్రసాద్ గారిని. ఆయన కొంచెం ఆలోచించి వీలు పట్టలేదండి అని అంటే ఆయన ఆంధ్రపత్రిక మానేసి మళ్ళీ ఆంధ్రప్రభలో చేరారు విజయవాడ. సో విజయవాడలో ఆ సబ్ ఎడిటర్గా పనిచేశారు. అప్పుడు అక్కడి నుంచి ఆయన అసెంబ్లీ దీనికి ఆయన ప్రమోట్ అయ్యాడు, స్పెషల్ రిపోర్టర్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిపోర్టింగ్. ఓకే. అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన రామారావు గారు మళ్ళా తీసుకెళ్ళి పెట్టాలని ట్రై చేయటం. ఇది 1962లో ఆయన మొట్టమొదటి గుళేబకావళి కథ ఈ పాటలు రాయమని తీసుకెళ్ళాడు, కానీ అది ఎందుకో కుదరలేదు. అప్పటికే అక్కడ సినారే గారు ఉన్నారు కదా. సినారే గారు అప్పుడు ఇంకా రాలే ఆ సినిమాకి. ఈయన చేత రాయించాలి అని చెప్పి అనుకున్నారు. తర్వాత అక్కడ ఏదో లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఆయన వదిలిపెట్టలేదు, ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు, సెలవు పెట్టి వెళ్ళారు. కాలయాపన అయిందని వచ్చేసాడు. ఓకే. సో ఇట్లా చేసుకుంటున్న తర్వాత ఆయన హీ వాజ్ ద యంగెస్ట్, నాకు తెలిసి ఉన్న పరిధిలో 30 ఏళ్ళకి ఆయన ఎడిటర్ అయ్యాడండి ఆంధ్ర జనత అనేటువంటి పత్రికలో. అవునండి. ఆంధ్రప్రభలో చేస్తున్నప్పుడు 1965లో తీసుకొచ్చి ఎడిటర్గా నియమించారు. అక్కడ ఒక 3.5 years చేశారు. మరి అంత ఎర్లీ ఏజ్లో ఎడిటర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన అదే వృత్తి చెయ్యాలి, ఎడిటర్గానే ఉండాలి. ఎందుకంటే ప్రమోషన్ ఉండదు కదా. మారితే పేపర్లు మారాలి, దినపత్రికలు మారుతాయి పేర్లు తప్ప పోస్ట్ అదే. ఇంకా ఆయన ఇది కాదు, నేను నా మనసులో ఉన్నది బయట పెట్టుకోవాలి అనేటువంటి స్వచ్ఛంద రచనలకు పూనుకుని ఆయన సిరికాకుళం చిన్నదనేటువంటి ఒక సంగీత రూపకాన్ని రాశారండి. అది బాలాంతరపు రజనీకాంతరావు గారికి నచ్చి ఆయన రేడియోలో పెట్టుకుంటా అని చెప్పి అది చేయటం. పెంజా నాగేశ్వరరావు గారి సంగీతంలో ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసరాలు శ్రీరంగం గోపాలరత్నం గారు ముఖ్య పాత్రధారిగా చాలా బాగా వచ్చింది. అది బాగా ప్రమోట్ అయింది. ఈ తరుణంలో సరే ఇలాంటివి ఎన్ని చేసుకుంటాము అనే మళ్ళీ ఉద్యోగం కావాలి అనే పరిస్థితి వచ్చింది. అంటే స్వచ్ఛంద రచన చేసి పుస్తకాలు ప్రచురించుకొని లేకపోతే ఇంకో రకంగా ప్రాముఖ్యత తెచ్చుకోవడం కంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో చక్రపాణి గారు ఆల్రెడీ అంతకుముందు పరిచయం ఉండటం, వాళ్ళకి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆయన ఒక 4 స్క్రిప్ట్లు వర్క్ చేసి ఇచ్చారండి విజయ సంస్థకి. ఆ పరిచయంతో ఆయన ఏం చేశారంటే ఒక టెలిగ్రామ్ పంపించారు, నేను కొత్తగా ఆడవాళ్ళ కోసం వనిత అనేటువంటి మ్యాగజైన్ పెడుతున్నాను, మీరు దానికి ఎడిటర్గా ఉంటే బాగుంటుంది అని. ఓకే. సో అదొక ఆనరీ, ఒక గొప్ప గుర్తింపు అని ఆయన ఫీల్ అయ్యి మద్రాసు వెళ్ళారు. ఆ విశేషం ఏమో తెలియదు కానీ వెళ్ళారు, మాట్లాడుకున్నారు, జీతభత్యాలు చేరతానని మాట ఇచ్చారు. సరే ఖాళీ అయిన తర్వాత అక్కడ మీటింగ్ అయిన తర్వాత బయటకు వస్తే స్టూడియోలో అందరూ తెలిసిన వాళ్ళే కదా, సరే వెళ్తే రామారావు గారు షూటింగ్ నడుస్తుంది దీక్ష సినిమా. ఆయన ఎదురుపడినప్పుడు చెప్పారు ఇలా ఉద్యోగం చేరడానికి వచ్చారంటే ఆయన చాలా కోపడి, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎన్నాళ్ళు చేస్తారు, ఈ సినిమాలో మీరు పాట రాయాలని చెప్పి ఒక కృష్ణుడు సత్యభామ మధ్య ఒక డ్యూయట్, ఒక అంటే కళలో వాళ్ళ హీరో హీరోయిన్లు ఊహించుకొని వాళ్ళిద్దరూ ప్రణయానికి ప్రతీకగా ఒక డ్యూయట్ రాయించుకున్నారు. అది పరిపూర్ణంగా ఆయన రాసి అందరూ ముచ్చటపడి పెట్టాలనుకున్న కలర్లో చిత్రీకరించాలనుకున్నటువంటి డ్యూయట్. కాకపోతే ఏమైందంటే ఈయన రాసి అందరూ ఒప్పుకున్న తర్వాత పిక్చర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదండి, అడిషనల్ బర్డెన్ అవుతుంది అని చెప్పి ఆ నిర్మాత కొంచెం అభ్యర్థించడంతో ఆ రోజుల్లో చాలా అంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేటువంటి సినిమాలు ఆ బడ్జెట్ మించితే వాళ్ళు తట్టుకోలేని రోజులు. అవునవును. సో ఆయన వద్దని చెప్పడం, దాంతో మన ఘంటసాల గారు సుశీల గారు పాడాల్సినటువంటి డ్యూయట్ అది ఆగిపోయింది. ఓకే. అప్పుడు ఆయన అన్నారు, నన్ను ఇట్లాగా భావ్యం కాదు, ప్రతిసారి ఉద్యోగం అనిపించి ఇట్లా రప్పించటం ఇది నాకు ఇది కొంచెం ఆయన మనస్తాపం వెల్లడించారు రామారావు గారు. అది కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ వరవడి చాలా గొప్పది,
వేరే చాలా వైవిధ్యమైనది. మీరు సినిమాల్లోనే చేయాలి. మీరు రాసినటువంటి